ఓకే. దేవుని పరిశుద్ధ నామమునకే మహిమ ఘనత కీర్తి ప్రభావములు కలుగును గాక. ప్రభునందు ప్రేమైన వారులారా, దేవుడు మనకిచ్చినటువంటి మరి యొక్క అవకాశాన్ని బట్టి దేవాదేవునికి మొదటిగా తుది స్తోత్రాలను మనం తెలియజేస్తూ ఉన్నాం. గడిచిన మాసం అంతా కూడా, మే మాసం అంతా కూడా మనల్ని దేవుడు కాపాడి బుధవారం, ఈ నూతన మాసంలో, ఈ జూన్ మాసంలో ఈ మొదటి బుధవారపు ఆరాధనలో ఈ రీతిగా మనం చేరి దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన మహింపరచడానికి కృప చూపినటువంటి దేవాదేవునికి మొదటిగా నిండు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తూ అందరూ కూడా సిద్ధపడి వచ్చినట్లయితే ఈ బుధవారపు ఆరాధన మనం ప్రారంభం చేద్దాం. తలలు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, మా గొప్ప తండ్రి, నీ పరిశుద్ధమైన, ప్రశస్తమైన, ఉన్నతమైన నామానికి స్తోత్రాలు మా ప్రభువా. గడిచిన మే మాసం అంతా కూడా మమ్మల్ని కాపాడారు, భద్రపరిచారు నాయన. ఈ జూన్ మాసంలో ఈ రీతిగా నీ సన్నిధిలో చేరి 10 నిమిషాలు నేను ఆరాధించే కృపనిచ్చిన దేవానికి స్తోత్రాలు. జరిగే ఆరాధనలో నీ కృప చూపండి. మా ప్రభుత్వ వాక్య సందేశంలో నీ ఆత్మ నడిపింపుని దయచేయండి. నిలబడిన దాసును బలపరచు. ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్న మా ప్రియ విశ్వాసాలను మీరు బలపరచు. నీ దేవుని దయచేయండి. వేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకమండి 644వ కీర్తన, కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి అనేటువంటి కీర్తన పాట ద్వారా దేవుని నామమును మహిమపరుద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 644వ కీర్తన. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, జిగట మన్నైనా నా వంక చల్లగా చూడు మయ్యా. జిగట మన్నైనా నా వంక చల్లగా చూడు మయ్యా. పనికి రాని పాత్రను నేను, పారవేయకుమా. పొంగి పొరలు పాత్రగా చేసి నన్ను నింపుమా. సువార్తలోని పాత్రలన్నీ శ్రీయేసు పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూడు మయ్యా. విలువలేని పాత్ర నేను, కొనువారు లేరెవ్వరు. వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగా చేసి, పగిలియున్న పాత్రను నేను సరిచేసి వాడు మయ్యా. ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావు మయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, జిగట మన్నైన నా వంక చల్లగా చూ
పట్టితే ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదంబుల్ని పట్టితే ప్రాణంబు నాలో ఉన్నప్పుడే నీ పాదంబుల్ని పట్టితే కుమ్మరే ఓ కుమ్మరే జగదుత్పత్తిదారే జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా జిగటమన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. హల్లెలూయా. ప్రభునందు ప్రియ విశ్వాసులారా, అందరము అదే రీతిగా మనం కూర్చున్నటువంటి స్థలంలో కూర్చుని దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం గల లేఖన భాగాన్ని మనం చదవగలం. యోహాను రాసిన ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం. స్ఫుర్ణలో ఉన్న సంఘపు దూతకి ఇలాగూ రాయము, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలిగిన దోషం నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడకున్నట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణం వల్ల ఏ హానియు చెందడు. ఇంతటితో పాఠ్యభాగము సరే. ప్రియ విశ్వాసులారా, తలలో వచ్చినట్టుగా ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి మనం ప్రవేశిద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, మా గొప్ప తండ్రి, నీ పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తోత్రాలు. మా ప్రభు, ఈ జూన్ మాసంలో ఈ మొదటి బుధవారపు ఆరాధనలో ఈ లైవ్ ద్వారా మా ప్రియ విశ్వాసులతో కలిసి మేము ఆరాధించడానికి చూపుతున్న వందనాలు. ఇంతవరకు పాటల ద్వారా వాక్యాల ద్వారా నివసించడానికి చూపారు. అయ్యా, నీ లేఖన భాగం నుండి 10 నిమిషాల వాక్యం ధ్యానించడం సెలవిమని గడిచిన వారంలో ఉన్నటువంటి మా ప్రభువా, నీకు ఇష్టలుగా ఉండాలి అంటే ఎలా ఉండాలో తెలుసుకున్నాం. మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి మాకు సెలవిమని నిలబడి దాసు మీ నేతలు ఆత్మించేత బలపరిచి వాడుకోవాలి. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ విశ్వాసులారా, మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మేబీ నేను అనుకోవడం ఏంటి అంటే, ఈ బుధవారంతో ఈ లైవ్ అనేటువంటిది ఈ రీతిగా లైవ్లో చేసేటువంటి ఆరాధన బుధవారంతో ముగియబడుతుందని నేను అనుకుంటున్నాను. తర్వాత ఆరాధన మనం జరుగుతున్నప్పుడు లైవ్ అది ఇస్తూ ఉంటాం, అది వేరే విషయం అయినప్పటికీ కూడా వచ్చే వారంలో వచ్చే బుధవారం మనము కలుసుకుంటామనేటువంటి ఒక గొప్ప విశ్వాసము నమ్మక నాకు ఉంది. కాబట్టి దేవుడు అదే విధమైనటువంటి ప్రణాళిక మన కొరకు సిద్ధం చేసి ఉంచాడు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వారు చెప్పినటువంటి మాటను బట్టి ప్రార్థనా మందిరాలు తెలుసుకోవచ్చు, ప్రార్థనలు చేసుకోవచ్చు అనేటువంటి ఒక శుభవార్తను మనకు అందించడం ద్వారా మనం అందరం కూడా ఎంతో సంతోషభరితం అయ్యాం. ఎప్పుడా అని మనం ఎదురు చూస్తూ ఉన్నాం. ఎప్పుడు మనం రావాలి చర్చిలోకి, ఎప్పుడు వచ్చి ఆరాధన చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఎప్పుడు వచ్చి చర్చిలో గడపాలి అని మనం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నాం. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే, వచ్చే బుధవారమే మనము కలుసుకుంటామనేటువంటిది నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా మనం కాపాడినటువంటి దేవుడు ముందు కూడా మనం కాపాడుతాడు. కాబట్టి మనం ఇంకనూ మన అనుదిన ప్రార్థనలో కొనసాగేటువంటి వారంగా ఉండాలని జ్ఞాపకం చేస్తూ, గడిచిన మాసం అంతా కూడా దేవుడు మనల్ని కాపాడి ఈ మాసంలో ఈ రీతిగా మనందరం కూడా కలిసి దేవుని ఆరాధించే కృపించినటువంటి దేవాది దేవునికే మొదటగా నిండు స్తోత్రాల వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.
అదే రీతిగా ఈ లైవ్ ద్వారా వాక్యం వింటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శుభనామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన వారం మనము కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. అవి ఏమిటి అనగా, దేవునికి ఇష్టలుగా మనం ఎలా జీవించాలి అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇష్టమైనటువంటి జీవితం ఏంటి దేవునికి? లోకంలో చాలామంది చాలా వాటిని ఇష్టపడతా ఉంటారు. బంగారాన్ని ఇష్టపడతా ఉంటారు, వాహనాలు ఇష్టపడతా ఉంటారు, ఇష్టమైనటువంటివి కొన్ని ఉంటాయి కానీ వాటిని ఇష్టపడతా ఉంటారు. అదే రీతిగా మన జీవితంలో కూడా దేవుడు మన నుండి ఇష్టత అనేటువంటిది ఏర్పడాలి అని అంటే, దేవుడు మనల్ని కూడా ఇష్టపడాలి అని అంటే ఏమేమి కలిగి ఉండాలో పోయిన వారం కొన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ వారం కూడా మరికొన్ని వాటిని కొనసాగింపుగా మనం ఆలోచన చేసినట్లయితే, పోయిన వారం మనం తెలుసుకున్నటువంటి వాటిని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ మిగిలినటువంటి వాటి విషయంలో మనం ముందుకు వెళదాం. పోయిన వారం మనము దేవునికి ఇష్టమైనది ఏంటి అని అంటే, విరిగినటువంటి మనసే, విరిగినటువంటి హృదయమే దేవునికి ఇష్టమైనది అని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ హృదయంలో ఉన్నటువంటి పాపం తొలగించుకోవాలని, ఈ హృదయంలో ఉన్నటువంటి అంతా కూడా తీసివేసుకుని పవిత్రమైనటువంటి హృదయంతో, విరిగిన మనసుతో దేవునికి మనము ఇష్టలముగా జీవించాలని మనం జ్ఞాపకం చేసుకున్నాం. రెండవది ఏంటి అని అంటే, మన జీవితంలో ఏదైనా కానీ మన ఇష్టానుసారంగా కాకుండా దేవుని చిత్తానుసారమైనటువంటి బ్రతుకు, దేవుని చిత్తానుసారమైనటువంటి జీవితం మనలో ఉంటేనే దేవుడు మనల్ని ఇష్టపడతాడని మనం తెలుసుకున్నాం. మూడవదిగా ఏంటి అని అంటే, మనము అబద్ధ బ్రతుకు అనేటువంటిది మనం విడిచిపెట్టి, అబద్ధ జీవితం అనేటువంటిది మనం విడిచిపెట్టుకుని, అబద్ధ బ్రతుకులు అనేటువంటిది మనం తీసివేసుకుని, ఎప్పుడైతే సత్యవర్తనులుగా మనం ఎప్పుడైతే జీవిస్తామో, సత్యముతో ఎప్పుడైతే అనుసంధానం చేయబడి సత్య సంబంధమైనటువంటి జీవితం మనం జీవిస్తామో, అలా మనం జీవించినప్పుడే ఆయనకి ఇష్టమైన వారంగా ఉంటామనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత మనం చూసినట్లయితే, మనం ఏది చేసినా కానీ, మనము దేవుని కొరకు ఏది చేసినా, ఏ పని చేసినా, ఏ సేవ చేసినా, ఏ పరిచర్య చేసినా, ఏది చేసినప్పటికీ కూడా ప్రియమైన వారలారా, మనం చేయవలసింది ఏంటి అంటే యథార్థత మనం కలిగి ఉండాలని, యథార్థవర్తనులుగా మనం ఉన్నప్పుడే ఆయన ఇష్టపడేవాడుగా ఉంటాడు అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకున్నాం. తర్వాత మనము తెలుసుకున్నాం ఏంటి అని అంటే, దేవునికి ఇష్టమైంది ఏంటి అని అంటే, దేవునికి ఇష్టమైంది ఏంటి అని అంటే, మనం ఇచ్చేటువంటి కానుకలు కాదు, మనం ఇచ్చేటువంటి విలువైనటువంటి బహుమానాలు కాదు. మరి దేవునికి ఇష్టమైంది ఏంటి అని అంటే, హృదయంతో కూడినటువంటి అర్పణ, మనస్ఫూర్తిగా దేవునికి ఇచ్చేటువంటి అర్పణ దేవుడు ఇష్టపడతాడు అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు చదువుకునేటువంటి లేఖన భాగంలో కూడా స్మరణ సంఘానికి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడు అని అంటే, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. హల్లెలూయా. నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయని అంటే, మనం నిజంగానే దారిద్ర్యంలో ఉన్నాం, మనం శ్రమ పడుతూ ఉన్నాం, మనం భయంకరమైనటువంటి శ్రమ పడతా ఉన్నాం, దారిద్ర్యంలో ఉన్నాం. ఎందుకు దారిద్ర్యంలో ఉన్నాము నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు దాదాపుగా 80 రోజుల నుండి ఏ పని చేయకుండా, ఎక్కడికి వెళ్లకుండా, ఇంటిలోనే క్వారంటైన్లో మనం ఏర్పాటు చేయబడి క్వారంటైన్లో ఉండి, మనము ఈ విధమైనటువంటి చిరాకునెస్తో కూడినటువంటి, ఒక విధమైనటువంటి లేజీనెస్తో కూడినటువంటి, చిరాకుతో కూడినటువంటి దరిద్రాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. శ్రమ మనం పడతా ఉన్నాం. ఎప్పుడు ఇది అవుతుందా, ఎప్పుడు దీనికి వ్యాక్సిన్ కనిపెడతారా అని మనం భయంతో మనం జీవించేటువంటి వారముగా ఉంటున్నాం. కాబట్టి అటువంటి విషయంలో ఉన్నటువంటి మనల్ని కూడా దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నీవు శ్రమ పడుతూ ఉన్నప్పటికీ, నువ్వు దరిద్రుడుగా ఉన్నప్పటికీ కూడా నువ్వు ధనవంతుడివే. హల్లెలూయా. ధనవంతుడు లాగా మనకు ఆలోచన చేయాలి. ఏంటి అని అంటే, ధనవంతుడి లోకంలో ధనము చూసి వెర్రవీగాడు, ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అన్నాడు. దేవుని గురించి ఆలోచన చేయలేదు, దారిద్ర్యాన్ని అనుభవించలేదు, శ్రమను అనుభవించలేదు. కానీ ఈ లోకంలో ధనవంతుడిగా వెర్రవీగాడు. కానీ పరలోకంలో ఎలా అయిపోయాడు తెలుసా, పరలోకంలో కుబేరుడు అయిపోయాడు, నరకంలోకి పడద్రోయబడ్డాడు. లాజరు లోకంలో దరిద్రాన్ని అనుభవించాడు, శ్రమను అనుభవించాడు. దేవుని ప్రతినిత్యము కూడా జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి, ప్రతినిత్యము కూడా దేవుని స్తుతించాడు కాబట్టి, ప్రతినిత్యము కూడా దేవుణ్ణి ఘనపరిచాడు కాబట్టి, లాజరు పరలోకంలో ఏం చేయబడ్డాడు తెలుసా, ధనవంతుడిగా చేయబడ్డాడు. హల్లెలూయా. అందుకని స్మరణ సంఘానికి కూడా దేవుడు ఏమంటున్నాడు తెలుసా, నీవు శ్రమ పడుతున్నావేమో, నువ్వు దరిద్రతలు అనుభవిస్తున్నావేమో, అయితే నువ్వు భయపడవద్దు, అయితే నువ్వు బాధపడవద్దు. ఈరోజు దేవుడికి ఇష్టమైనది ఏంటి అని అంటే,
నువ్వు శ్రమపరచబడాలా, నువ్వు దరిద్రతను అనుభవించాలా. యోబు ఏ రీతిగా అయితే శ్రమపరచబడ్డాడో, ఏ రీతిగా అయితే దరిద్రతను అనుభవించాడో, ఆ దరిద్రత అనుభవించడం ద్వారా యోబు రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడండి. హల్లెలూయా. ప్రియ విశ్వాసులారా, ఈరోజు నువ్వు అనుకుంటున్నావా, ఈ దారిద్ర్యం ఎప్పుడు పోతుంది, దరిద్రం ఎప్పుడు పోతుంది, ఈ శ్రమ ఎప్పుడు పోతుంది, ఈ బాధలు ఎప్పుడు పోతాయి, శోధనలు ఎప్పుడు పోతాయి అని అనుకుంటున్నావా? కానీ ఈరోజు దేవుడు ఏ వాగ్దానం ఇస్తున్నాడో తెలుసా నీకు? ఈరోజు దేవుడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడో తెలుసా? ఈ శ్రమ, ఈ దరిద్రత అనేటువంటిది నీకు ధనవంతులుగా నువ్వు చేయడానికే వస్తున్నాయి, కానీ నేను ఏమాత్రం కూడా శోధనలో పడేయడానికి ఎంత మాత్రం కూడా రావట్లేదనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని అంటున్నాడు, సాతాను సమాజపు వారి వల్ల నీకు కలిగిన దూషణ నేను ఎరుగుదును. హల్లెలూయా. ఎవరి వల్ల అంటే సాతాను సమాజపు వారి ద్వారా నీకు కలిగిన దోషణ ఎరుగుతా. అబ్బా, ఎంత గొప్ప మాట అండి. అందుకని కీర్తన గ్రంథం 1వ కీర్తనలో వాడు చెప్తూ ఉన్నాడు, ఏమంటున్నాడు? దుష్టుల ఆలోచన చెప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రులు ధ్యానం చేయాలంటున్నాడు. అంటే స్మరణ సంఘానికి దేవుడు ఏమి ఆవిస్తున్నాడో తెలుసా? నువ్వు ఎలా జీవించాలి అని అంటే సైతాను సమాజపు వారిని ఏమాత్రం కూడా నువ్వు దరికి చేర్చవద్దు అంటున్నాడు. వారి దగ్గరికి నువ్వు ఏమాత్రం కూడా వెళ్ళవద్దు, వారితో నువ్వు స్నేహం చేయవద్దు, వారి విషయంలో నువ్వు ఏమాత్రం కూడా ఆలోచన చేయవద్దు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అటువంటి వారి నువ్వు ఈ రీతిగా సైతాను సంబంధమైనటువంటి సమాజం వల్ల నువ్వు దూషింపబడుతున్నావు కాబట్టి దాని విషయంలో కూడా నేను ఆలోచన చేస్తూ ఉన్నాను, దానిని గురించి కూడా నేను ఆలోచన చేస్తున్నాను కాబట్టి నువ్వు ఏమాత్రం కూడా భయపడవద్దు అంటున్నాడు. ఈరోజు దేవునికి ఇష్టమైనటువంటి జీవితం మనం జీవించాలి అని అంటే 6వదిగా మనం చూసినట్లయితే మనలో ఏముండాలో తెలుసా? దేవునికి భయపడేటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే దేవునికి భయపడేటువంటి జీవితం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, ఆ దేవునికి భయపడడం ద్వారా ఈరోజు మనం ధనవంతులుగా చేయబడతాం. హల్లెలూయా. ఈరోజు మనం ఎప్పుడైతే దేవునికి భయపడే వారముగా ఉంటామో, అలా భయపడటం ద్వారా దేవునికి మనం ధనవంతులుగా చేయబడతాం. దేవుని విషయంలో ఎప్పుడైతే దేవుని భయం మనలో ఉండదు, ఎప్పుడైతే దేవుని భయం మనం లేకుండా జీవిస్తామో, దేవుని పట్ల విశ్వాసం అనేటువంటిది, నమ్మిక అనేటువంటిది లేకుండా ఎప్పుడైతే మనం ఉంటామో, ఈ లోకంలో మనం ధనవంతులమైనప్పటికీ కూడా మన ఆత్మీయ జీవితంలో ఎటువంటి వారం అంటే మనం ఆత్మీయ జీవితంలో పేదవారంగానే ఉన్నాం. ఎప్పుడైతే దేవునికి భయపడి ఎప్పుడైతే మనం జీవిస్తామో, ఈ లోకంలో మనం పేదవారిగా ఉన్నప్పటికీ కూడా, ఈ లోకంలో పేదవారిగా మనము శ్రమలతో ఇబ్బందులతో సతమతమవుతూ ఉన్నప్పటికీ కూడా పరలోక విషయంలో, ఆత్మీయత విషయంలో నువ్వు ఎలా ఉంటావో తెలుసా? నీవు ధనవంతుడుగానే ఉంటావు. అందుకనే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమంటున్నాడు అంటే, మనం ఎప్పుడైతే దేవునికి భయపడే వారముగా ఉంటామో, అందుకనే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడెవడునూ లేడు, దేవుని వెతకువాడెవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాల వారిరి. ఏమయ్యారంటే దేవుని భయం లేకుండా జీవించేవారు, దేవుని వెతకనటువంటి వారు, దేవుని విశ్వాసంలో నడవనటువంటి వారు, దేవుని యొక్క మాట విననటువంటి వారు, దేవుడు చెప్పినటువంటి పనులు చేయనటువంటి వారు, వీరందరూ కూడా ఎలా ఉన్నారు అంటే, ఇక్కడ రోమా పత్రికలో పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? నీతిమంతుడు ఒక్కడూ లేడు, అందరూ కూడా నీతిమంతుడు లేడు, గ్రహించువాడెవడూ లేడు, తర్వాత దేవుని వెతకువాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికిమాలిన వారు. నీతిమంతుడు లేడు, గ్రహించువాడేవాడు లేడు. ఇప్పుడు నీతిమంతులుగా జీవించినట్లయితే దేవుని భయంతో నువ్వు జీవిస్తావు, నీతిమంతులుగా నువ్వు జీవించినట్లయితే వాక్యాన్ని వింటావు, నీతిమంతులుగా నువ్వు జీవించినట్లయితే వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తావు, నీతిమంతులుగా నువ్వు జీవించినట్లయితే స్ఫూర్ణ సంఘంతో దేవుడు ఏ రీతికైతే చెప్తూ ఉన్నాడు, నీ శ్రమను దరిద్రతను చూసి ఏమాత్రం కూడా నువ్వు వెరవద్దు, నువ్వు భయపడవద్దు, ఎందుకంటే నేను ధనవంతులుగా చేస్తాను ఏ రీతికైతే స్ఫూర్ణ సంఘానికి దేవుడు హామీ ఇచ్చాడు. ఈరోజు నీవు కూడా ఎప్పుడైతే దేవుడికి భయపడే జీవితం ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో, అప్పుడు నువ్వు దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించేవాడు అనేటువంటి విషయం. అందుకని ఇక్కడ అంటున్నాడు, దేవుని భయం లేనటువంటి వాడు ఎటువంటి వాడు అంటే పనికి మాలిన వాడు. చాలా మంది తల్లిదండ్రులు అనేటువంటి మాట వారి పిల్లల విషయంలో, మాట చెప్పినప్పుడు వినకపోతే, ఒరే నువ్వు మాట వినకపోతే ఏమవుతుంది, పనికి మాలిన వాడు అవుతావు. నువ్వు మాట వినేవాడు ఎటువంటి వాడు అంటే పనికి వచ్చేవాడు. మాట విన్నటువంటి వాడు పనికి మాలవాడు అంటే వాడు దేనికి పనికిరాడు. వాడు ఎంత చెప్పి
చెప్పిన అనవసరం అండి, చెప్పి నా నోరు పెడుతుందండి, చెప్పి నా గొంతు విసుకొస్తుందని చాలామంది చెప్పేటువంటి మాట. అంటే వారి యొక్క ఆలోచన ఏంటి అని అంటే వీరికి దేనికి పనికిరాడు, ఏది చెప్పినా చేయడు, ఏది చెప్పినా చేయడు, కాబట్టి వీడు పనికి మాలిన వాడు అని వారు ఇక్కడ వాటిని సర్టిఫికేట్ ఇచ్చేస్తా ఉంటారు. ప్రియమైన విశ్వాసులారా, ప్రియమైనటువంటి క్రైస్తవ జనాంగం, ఈరోజు దేవుడు కూడా మీతో మాట్లాడుతున్నాడు, మీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడో తెలుసా? ఈరోజు నీవు కూడా దేవుని భయం లేకుండా, భక్తి లేకుండా, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్నట్లయితే, నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తున్నట్లయితే, నీ ఇష్టానుసారంగా నీవు ఈ లోకంలో పాపంలో పడిపోతూ నువ్వు ఉన్నట్లయితే, ఈరోజు నీవు కూడా ఎటువంటి వాడో తెలుసా? పనికి మాలినటువంటి వాడు, పనికి మాలిన జ్ఞాపకం చేసుకో, గుర్తుపెట్టుకో. ఈరోజు ఎందుకు అంటున్నాడు దేవుడు, ఈరోజు పనికి మాలమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి మరి ఎలా ఉండాలి అని అంటే నీవు దేవుడికి భయపడేవాడుగా ఉండాలి అనేటువంటి విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడికి భయపడేటువంటి వారుగా ఎప్పుడైతే నువ్వు ఉంటావో, అందుకని అంటున్నాడు 4వ వచనం, నీ మాటల్లో నీవు నీతిమంతులుగా తీర్చబడినట్లును, నీ వ్యాజ్యమాడినప్పుడు గెలిచినట్లును అని వ్రాయబడిన ప్రకారం ప్రతి మనుషులను అబద్ధికుడను కానీ దేవుడు సత్యవంతుడు కాక, నా ఇష్టం వచ్చిన నేను చేస్తాను, నా ఇష్టం వచ్చిన నేను బ్రతుకుతాను, నా ఇష్టం వచ్చిన నేను ఉంటానంటే నీవు నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్తే నువ్వు అబద్ధమైనటువంటి జీవితం జీవిస్తున్నావు, అబద్ధ బ్రతుకును బ్రతుకుతున్నావు. ఈ రీతిగా నువ్వు అబద్ధ బ్రతుకు బ్రతకడం వల్ల ప్రయోజనం అనేటువంటిది లేదు అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. తర్వాత మనం చూసినట్లయితే ఈరోజు దేవుడికి ఇష్టమైనటువంటి వారముగా మనం ఉండాలి అని అంటే మనం ఎలా ఉండాలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నటువంటి మాట. ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో ఒక విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, ఎబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 18వ వచనం, మా నిమిత్తము ప్రార్థన చేయుడి, మేమన్ని విషయముల్లోనూ యోగ్యముగా ప్రవర్తింపకోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొనుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు అంటే పౌలు ఇక్కడ ఏమంటున్నాడు అంటే మా నిమిత్తం ప్రార్థన చేయండి. ఎందుకు అని అంటే మేము అన్ని విషయంలో యోగ్యముగా ప్రవర్తించాలి. ఈరోజు దేవునికి ఇష్టమైనది ఏంటి అని అంటే యోగ్యముగా ప్రవర్తించే పని, యోగ్యముగా దేవుని పరిచర్య చేసే జీవితం, యోగ్యముగా దేవుని ఎందు విశ్వాసం ఉంచే జీవితం, యోగ్యముగా మంచి మనస్సాక్షి కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించే జీవితం దేవుడు ఇష్టపడుతుంది. అందుకని అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే ఈ రీతిగా మేము మా కొరకు ప్రార్థించడం ద్వారా మేము అన్ని విషయంలోనూ యోగ్యంగా ప్రవర్తింపకోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముచున్నాము. మీరు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి, మీరు మీ ప్రార్థన సహకారం అందిస్తున్నారు కాబట్టి, మీరు మీ ప్రాంతంలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు కాబట్టి మేము ఈ పరిచయలో ఎక్కడ కూడా వాడబడుతూ ఉన్నాం, మేము ఈ పరిచయలో ఎక్కడ కూడా ముందుకు వెళ్తా ఉన్నాం, మేము ఈ పరిచయలో ఎక్కడ కూడా దేవుడి సన్నిధిలో ఎక్కడ బలపడే వారముగా ఉన్నాము అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ప్రియమైన విశ్వాసులారా, ఈరోజు నా గురించి, నా పరిచయం గురించి, నా కుటుంబం గురించి కూడా మీరు మీ అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం చేసుకుంటున్నారు కాబట్టి ఈరోజు సజీవ లెక్కలో నేను ఇప్పటి వరకు కూడా ఉండి ఈ రీతిగా ఇంకనూ దేవుని యొక్క పరిచర్య చేయడానికి, దేవుని యొక్క వాక్యాన్ని మీకు ఎంకనూ విస్తృతంగా అనేకమైన మర్మాలు తెలియజేయడానికి ఈ రీతిగా దేవుడిని వాడుకుంటున్నాను. హల్లెలూయా. ఎందుకంటే మీరు నా కొరకు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి, మీరు నా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి, మీరు నా అవసరాల కొరకు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి, మీరు నాకు దేవుని యొక్క ఆత్మ నడిపింపు రావాలని ప్రార్థన చేస్తున్నారు కాబట్టి నేను మంచి మనస్సాక్షి కలిగి దేవుని సేవ చేస్తున్నానని నేను నమ్మకంగా చెప్పగలుగుతున్నాను. ఈరోజు పౌలు కూడా అదే అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఈరోజు దేవునికి ఇష్టమైనటువంటిది ఏంటో తెలుసా? ఈరోజు మీరు ప్రార్థించడం ద్వారా, ఇతరుల కొరకు మీరు ప్రార్థన చేయడం ద్వారా వారు ఆ ప్రార్థనను బట్టి ఏం చేయవారుగా ఉన్నారనంటే వారు యోగ్యముగా ప్రవర్తించేవారుగా, మంచి మనస్సాక్షి కలిగినటువంటి జీవితం జీవించేవారుగా ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారులారా, ఈరోజు మనం ఎంతవరకు మనం ఇటువంటి మంచి మనస్సాక్షితో యోగ్యముగా ప్రవర్తించేవారు అనుకుంటున్నాం. మనం ఒకసారి పరిశ్రమ చేసుకుందాం. మన తోటి వారితో ఎలా మాట్లాడుతున్నాం, మన ప్రక్క వారితో ఎలా మాట్లాడుతూ ఉన్నాం, మన ఎదురుంటున్నటువంటి వారితో, పక్కన ఉన్నటువంటి వారితో, మనం బయటకు వెళ్ళిన తర్వాత, ఆరాధన గుడి నుండి బయటకు వెళ్ళిన తర్వాత మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనేటువంటిది అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆరాధనలో ఉన్నప్పుడేమో ఒకలాగా, ఆరాధన నుండి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఒకలాగా మనం ప్రవర్తిస్తే ఈరోజు ఎంత మాత్రం కూడా మనం యోగ్యముగా ప్రవర్తించేవారము కానే కాదు, ఎంత మాత్రం కూడా మనం యోగ్యముగా నడుచుకునేవారము కానే కాదు, మనం ఎంత మాత్రం కూడా మంచి మనస్సాక్షి కలిగినటువంటి వారము కానే కాదు. అందుకని పౌలు ఏమంటున్నాడు తెలుసా? అయ్యా, మా కొరకు మీరు ప్రార్థన చేయడం ద్వారా
మేము యోగ్యంగా ప్రవర్తిస్తున్నాం, మేము మంచి మనస్సాక్షితో దేవుని సేవ చేస్తున్నామని నమ్మకంతో చెప్పగలుగుతున్నామేమని పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు. ఈరోజు నేను కూడా చెప్తూ ఉన్నాను. ఈరోజు మీరు నా కొరకు ప్రార్థన చేయడం ద్వారా, మీరు నన్ను జ్ఞాపకం చేసుకోవడం ద్వారా ఈరోజు నేను యోగ్యముగా దేవుని సేవ చేస్తున్నాను, యోగ్యముగా నేను ప్రవర్తిస్తున్నాను. నేను మంచి మనస్సాక్షి కలిగి నా దేవుని యొక్క మంచి మనస్సాక్షితో నేను దేవుని సేవ చేయగలుగుతున్నాను, నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఈరోజు నువ్వు అటువంటి మాట చెప్పగలుగుతున్నావు. ఈరోజు నా దేవుని పట్ల నేను మంచి మనస్సాక్షితో జీవించడం ద్వారా నా దేవునికి ఇష్టమైన వాడుగా నేను జీవిస్తున్నాను నువ్వు చెప్పగలుగుతున్నావు. ఈరోజు నేను యోగ్యముగా నా జీవితంలో ప్రవర్తించడం ద్వారా, అన్ని విషయంలో నా దేవునికి యోగ్యముగా నేను జీవించడం ద్వారా ఈరోజు నా దేవునికి ఇష్టమైనటువంటి వాడుగా ఉండగలుగుతున్నాను నువ్వు చెప్పగలుగుతున్నావా? ఒకవేళ నువ్వు చెప్పలేకపోతే ఈరోజు నువ్వు నటిస్తున్నావేమో ఆలోచించే. ఈరోజు నువ్వు ఆ మాట చెప్పలేకపోతే ఈరోజు నువ్వు నటించేవాడు ఉన్నావేమో. ఈరోజు దేవుని యొక్క మాట వినకుండా, దేవుని సేవకుడు చెప్పిన మాట వినకుండా ఏదో నా ఇష్టం వచ్చినట్టుగా నేను జీవిస్తాను అని అంటే, రోమపత్రికలో మనం చదువుకున్నాం ఏమంటున్నాడు అంటే, నీ బ్రతుకు నువ్వు అలా జీవించడం ద్వారా నీవు అబద్ధమైన వాడవగానే ఉంటావు, కానీ దేవుడు సత్యవంతుడుగా తీరక మారడు. నువ్వు అబద్ధమైన వాడవగానే ఉంటావు, పనికి మాల వాడవగానే ఉంటావు, కానీ దేవుడు సత్యవంతుడుగానే, ఆయన ఎల్లప్పుడూ కూడా సత్యవంతుడు, ఆయన సత్య ప్రదాత. ఆయన అంతేగాని ఒకప్పుడు ఒకలాగా ఉండేటువంటి దేవుడు ఎంత మాత్రం కానే కాదు. కాబట్టి ఈరోజు మనం మంచి మనస్సాక్షితో మనం దేవుని పట్ల మనం కలిగి ఉంటున్నామో లేదనేటువంటిది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకునే వారంగా ఉండాలి. తర్వాత మనం చూసినట్లయితే తర్వాత విషయంలో దేవుడు అంటున్నటువంటి మాట ఏమంటున్నాడు? అపోస్తుల కార్యము గ్రంథంలో దేవుడు ఒక విషయాన్ని బయలుపరుస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యము 16వ అధ్యాయంలో 25వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అంటే, అయితే మధ్యరాత్రి వేళ పౌలును సిలాయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండేది, ఖైదీలు వినుచుండేది. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరుచుకును, అందరి బంధకములు ఊడెను. ఈరోజు దేవునికి ఇష్టమైనటువంటి జీవితం మనం జీవించాలంటే మనలో ఏముండాలో తెలుసా? దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చే జీవితం మనలో ఉండాలి. పౌలు శిలలు చెరసాల్లో వేయబడ్డారు. చెరసాల్లో వేయబడినప్పుడు వాళ్ళు చేసే పని ఏంటి? వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారనంటే, మేము ఎందుకు ఈ రీతిగా చెరసాల్లో వేయబడ్డాం, మాకేంటి ఈ బాధ ఏంటి, వేదన ఏంటి, శోధన ఏంటి అని వారు బాధపడుతున్నారా? వారు చెరసాల్లో వేయబడటం వల్ల వారు ఇబ్బంది పడుతున్నారా? వారు దుఃఖపడుతూ ఉన్నారా? మరి ఏం చేస్తూ ఉన్నారు అని అంటే, దేవుని యొక్క ఉద్దేశాన్ని వారు నెరవేరుస్తూ ఉన్నారు. ఏంటి ఆ ఉద్దేశం అని అంటే, దేవుని స్తుతించడం దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించేవారు కూడా. అది కీర్తన గ్రంథంలో అంటాడు కదా, యథార్థవంతులకు స్తుతి చేయటం యథార్థవంతులకు శోభస్కరమని దేవుని వాక్యం చెప్తాము. ఈరోజు దేవుని ఉద్దేశం నెరవేర్చేవాడు ఉండడం అంటే అర్థం ఏంటి అని అంటే, నువ్వు ఎల్లప్పుడూ దేవుని స్తుతించేవాడుగా ఉండాలి. ఈరోజు దేవునికి ఇష్టమైన జీవితంలో జీవించాలి అని అంటే ఈరోజు నీలో ఏముండాలో తెలుసా? నువ్వు ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించేవాడుగా ఉండాలి. అందుకనే ఇక్కడ అంటున్నాడు, పౌలు శిలలు ఎప్పుడైతే మధ్యరాత్రి వేళ దేవునికి ప్రార్థించు కీర్తనలు ఎప్పుడైతే పాడారో, వారు పాడగానే వెంటనే అకస్మాత్తుగా ఒక మహాభూకంపం కలిగి ఆ చెరసాల పునాదులు సైతము, ఆ గోడలు సైతం కూడా బద్దలైపోయింది. ఎందుకో తెలుసా? వారు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చారు కాబట్టి, వారు దేవుని ఉద్దేశంలో వారు విశ్వాసముగా కొనసాగారు కాబట్టి, వారు దేవుని స్తుతించారు కాబట్టి వారు ఆ గొప్ప అద్భుతాన్ని చూడగలిగారు. ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు గొప్ప అద్భుతాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నీ బ్రతుకులో కూడా దేవుడు గొప్ప అద్భుతాన్ని, ఆశ్చర్యకార్యాన్ని చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఈరోజు మనం దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చలేకపోతున్నాం. ఈరోజు దేవుడు మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మనము నిలబెట్టుకోలేకపోతున్నాం. ఈరోజు దేవుడు మనం స్తుతించలేని వారు అనుకుంటున్నాం. కాబట్టి ఈరోజు దేవుడు చేస్తున్నటువంటి, దేవుడు మన ద్వారా చేయబోతున్నటువంటి అద్భుతాలు చేయలేకపోతున్నాం. ఆలోచించే ప్రేమ విశ్వాసి, ఆలోచించే ప్రియమైనటువంటి క్రైస్తవ జనాంగమా, ఆలోచించే వాక్యం వింటున్నట్టు నా ప్రియ సహోదరులారా,
ఈరోజు నువ్వు దేవుని స్తుతి చెల్లించేవాడుగా ఉంటున్నావా? ఈరోజు నువ్వు దేవుని స్తుతించేవాడుగా ఉన్నట్లయితే, ఈరోజు దేవుని కొనియాడేవాడుగా ఉన్నట్లయితే, ఆ రీతిగా నువ్వు దేవుని కొనియాడుతూ స్తుతించడం ద్వారా నీవు గొప్ప అద్భుత ఆశ్చర్యకార్యాన్ని పొందుకునేవాడుగా ఉంటావు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాల్సిన మనం చూస్తున్నాం. చివరిగా అంటున్నటువంటి మాట, ప్రకటన గ్రంథంలో చివరిగా ఆయన తెలియజేస్తున్నటువంటి మాట ఏమంటున్నాడు అంటే, నీవు దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవిస్తున్నట్లయితే ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడు? 2వ అధ్యాయంలో చెప్తున్నటువంటి మాట ఏమంటున్నాడు ఆయన? 2వ అధ్యాయంలో ఆయన తెలియజేస్తున్నటువంటి మాట ఏమంటున్నాడు అంటే, నీవు దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించేవాడుగా ఉన్నట్లయితే మరణం వరకు నమ్మకముగా ఉండేటువంటి వాడుగా ఉంటావు. హల్లెలూయా. ఎలా ఉంటామంటే మనం ఎలా ఉంటాం? శోధన వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, ఎవరో చెప్పిన మాటలు విని, లేకపోతే ఎవరో ఏదో చెప్పారని మనం ఏదో పడిపోయి, మనం ఉన్నటువంటి విశ్వాసంలో కదిలిపోయి, తుడికి ఎడమ తొడిలిపోయి వారంగా ఉండేటువంటి వారంగా ఉంటాం. ఎలా ఉండాలంట? మరణం వరకు ఎప్పుడైతే మనం దేవుని తెలుసుకున్నామో, విశ్వసించామో, నమ్మామో, మార్పు పొందామో, బాప్తిజం పొందామో, దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మార్పు చెందామో, ఆ మార్పు అనేది ఎప్పటి వరకు ఉండాలంటే మరణం వరకు. ఆ మరణించిన తర్వాత కూడా ఆ మార్పు అనేటువంటిది అంత మాత్రం కూడా మారకూడదు. ఆ రీతిగా నువ్వు మరణం వరకు ఎప్పుడైతే నమ్మకముగా ఉన్నావో దేవుని ఇష్టపడేటువంటి వాడిగా, నీవు కలిగిన శ్రమను బట్టి, బాధను బట్టి ఎల్లప్పుడూ కూడా నువ్వు మరణం వరకు నమ్మకముగా ఉండుము. ఆ రీతిగా నమ్మకంగా ఉండడం వల్ల ఏం పొందుకుంటావు తెలుసా? జీవ కిరీటాన్ని పొందుకునేవాడు ఉంటావు అనేటువంటి విషయం దేవుడు జ్ఞాపకం చేస్తుంది. ఈరోజు ఎంతమంది మనం జీవ కిరీటాలు పొందుకునే వాళ్ళం ఉన్నాము? ఈరోజు రాకడానికి సమీపంలో ఉంది అని మనం అనేకమైనటువంటి సింప్టమ్స్ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. అనేకమైనటువంటివి మనకు తెలియజేస్తూ ఉన్నారు. అనేకమైన రీతిగా దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఈరోజు మనం వాటన్నిటి విషయంలో భయం కలిగి, భక్తి కలిగి ఆయన రాకడ కొరకు సిద్ధపడేటువంటి వారంలో ఉంటున్నాము. నీ కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టినటువంటి ఆ యేసు కొరకు మరణం వరకు నమ్మకముగా ఉండేటువంటి జీవితం నువ్వు కలిగి ఉన్నట్లయితే ఈరోజు నువ్వు జీవ కిరీటాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఈరోజు వాక్యం విన్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఈరోజు వాక్యం విన్నటువంటి నా ప్రియ విశ్వాసులారా, ఈరోజు మనం అందరం కూడా ఎలా జీవిస్తున్నాం సార్ జ్ఞాపకం చేసుకున్నాం. ఒకవేళ ఈరోజు మనం పౌలు అన్నాడు, మరణము నన్ను వేడి చేయ వరకు జీవించువాడు నేను కాదు, క్రీస్తేనైందు జీవిస్తున్నానని సాక్ష్యం ఇచ్చాడు. ఈరోజు మనం కూడా ఎటువంటి సాక్ష్యాన్ని ఇస్తున్నామా? ఈరోజు మరణం వరకు కూడా మనం విశ్వాస జీవితంలో నమ్మకంగా ఉంటున్నామా? దేవుడు మనకు అప్పచెప్పినటువంటి బాధ్యత విషయంలో నమ్మకంగా ఉంటున్నామా? దేవుడు మన మీద పెట్టిన నమ్మకం విషయంలో మనము నమ్మకంగా ఉంటున్నామా? దేవుడు మనకు అప్పచెప్పిన పని విషయంలో, పరిచయ విషయంలో, సేవ చేసే విషయంలో నమ్మకంగా మనం ఉంటున్నామా లేదనేటువంటిది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒకవేళ మనం ఇప్పటి వరకు అలాగే ఉన్నట్లయితే ఈరోజు వాక్యం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మరొకసారి మనం తెలుసుకుందాం. ఈరోజు దేవుడికి ఇష్టమైన వారంగా ఉండాలంటే మనలో ఏముండాలంట? మనలో భయము అనేటువంటిది ఉండాలి, మనం తెలుసుకుందాం. తర్వాత మనలో ఏముండాలంట? తర్వాత మనలో యోగ్యముగా ప్రవర్తించే మంచి మనస్సాక్షి మనలో ఉండాలి అనేటువంటి మనం తెలుసుకున్నాం. తర్వాత మనలో ఏముండాలంటే మరణం వరకు నమ్మకముగా ఉండే జీవితం మనలో ఉండాలి. చివరిగా మనలో ఏముండాలంటే జీవ కిరీటం పొందుకునే స్థితి మనలో ఉండాలి. కాబట్టి ఈరోజు వాక్యం అనేటువంటి మనం ఈ వాక్యాన్ని బట్టి ఈరోజు దేవుడికి ఇష్టమైనటువంటి బిడ్డలంగా జీవిస్తున్నామో లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈరోజు స్వర్ణ సంఘానికి దేవుడు ఇస్తున్నటువంటి హామీ ఏంటో తెలుసా? ఇదిగో నీవు నమ్మకముగా ఉండు, జీవ కిరీటాన్ని పొందుకుంటావు. నీ శ్రమ, నీ దరిద్రతే నీ ధనవంతులుగా చేస్తుందని స్వర్ణ సంఘానికి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో నీవు సైతాన్ విషయంలో, సమాజం విషయంలో దూషింపడుతున్నావు కాబట్టి దాని గురించి కూడా నేను ఆలోచన చేస్తున్నాను దేవుడు చెప్తా ఉన్నాను. నీ నడక, నీ పడక, నువ్వు ఎలా ఉంటున్నావు, ఎలా జీవిస్తున్నావు అన్నీ కూడా దేవుడు ఎరుగుతూ ఉన్నాడు. కాబట్టి ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి ప్రియ విశ్వాసులారా, వాక్యమైనటువంటి మనందరం కూడా వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయడం ప్రార్థన చేద్దాం. అటువంటి అటువంటి ధన్యకరమైనటువంటి దేవుడికి ఇష్టమైనటువంటి జీవితం మనం జీవిస్తూ ఆయన ఆశీర్వాద పుత్రులుగా, ఆ పరలోక రాజ్య పౌరులంగా మనం చేయబడడానికి ఆ త్రియేక దేవుని కృప మనకు తోడే నడిపించును గాక. మనం కూడా మోకరిద్దాం. 10 నిమిషాలు మనం ప్రార్థన గడుపుదాం. మరొకసారి చెప్పినటువంటి సందేశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు మనం ఎలా జీవిస్తున్నాం అనేటువంటిది ఒకసారి తెలుసుకుందాం. పరిశుద్ధ స్తోత్రం, నీ పరిశుద్ధమైన నామాన్ని పొందనాలు నాయన. మా ప్రభువా, మరొక బుధవారం ఈ రీతిగా నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి చూపిన కృప అయ్యా. వాక్యం మీద మేమందరం కూడా వాక్యానుసారమైన జీవితం మాకు దయచేయండి. వాక్యానుసారమైనటువంటి ప్రవర్తన మాకు దయచేయండి అయ్యా. దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించాలని మరికొన్ని విషయాలు తెలుసుకున్నాను ఆయన. భయం కలిగి ఉండాలని, మీ పట్ల యోగ్యంగా ప్రవర్తించే మంచి మనస్సాక్షి మాలో ఉండాలని
అయ్యా మరణం వరకు నమ్మకంగా ఉండాలని, జీవ కిరీటాన్ని పొందుకునేటువంటి అర్హత మాలో ఉండాలని మాకు తెలియజేసిన వ్యవస్థ. మా ప్రభావ మేమందరం కూడా అటువంటి జీవితాలు జీవిస్తున్నామని ఒకసారి జ్ఞాపకం చేసుకుని, ఒకవేళ అలాగూ లేకపోతే ఈ వాక్యానుసారమైన బ్రతుకు మాకు దయచేయండి ప్రార్థన చేస్తున్నాం. మా దేశ రాష్ట్ర పరిస్థితులను జ్ఞాపకం చేసుకోండి. దేశంలో రాష్ట్రంలో మా ప్రభావ కొనసాగుతున్నటువంటి కోవిడ్-19లో మా ప్రభావ విస్తరిస్తున్నటువంటి కేసులు తొలగించండి ఆయన. మా ప్రభావ త్వరలో వ్యాక్సిన్ కనిపెట్టడానికి సహాయం దయచేయండి. మా దేశ ప్రధానులను, రాష్ట్ర మా ప్రభావ నాయకులను, సీఎంలను జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసి మా ప్రభుత్వం. మా అధ్యక్షకాన్ని దీవించిన అధ్యక్షకాన్ని పీఠాధిపతులు తల్లి గారు వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను మీరు దీవించండి. అధ్యక్షకాన్ని గురువులను, వారి కుటుంబాన్ని, వారి సంఘాలను మీరు దీవించండి. అనారోగ్యాలకు బాధపడి కావాల్సిన ఆరోగ్యం దయచేయండి. హాస్పిటల్ బాధపడి కావాల్సిన ఆరోగ్యం దయచేయండి. గర్భిణీ సుమారం దయచేయండి. సంతానం లేక బాధపడి సంతాన భాగ్యాన్ని దయచేయడం ప్రార్థన చేసి మా ప్రభుత్వం. మా సంఘ విశ్వాసం మీరు దర్శించండి ఆయన. ఎవరికి ఎటువంటి విధమైన వైరస్ కానీ ఎటువంటి విధమైన ఏవి కూడా దరిచేరపడి మీరు ప్రభుత్వాన్ని ప్రార్థన చేసి మా ప్రభుత్వం ప్రార్థన. ఏలూరులో కేసులు పెరిగిపోతున్నాయి ఆయన. మా ప్రభు ఏలూరులో కేసులు పెరగకుండా మా ప్రభు కట్టడి చేయమని ప్రార్థన చేసి మా ప్రభుత్వం ప్రార్థన. నువ్వు మాట సెలవిస్తే మా ప్రభు సమస్తము సాధ్యము కాబట్టి మా ప్రభు ఏలూరులో మా ప్రభు కేసులు పెరగకుండా, మా ప్రభు ప్రపంచంలో కేసులు పెరగకుండా నువ్వు వాటిని కట్టడి చేయమని ప్రార్థన చేసి మా ప్రభు స్తోత్రాలు తెలియజేస్తుంది. లైవ్ ద్వారా మా ప్రభు ప్రార్థనలో పాల్పొందుకుని ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. వారి అవసరతలు అక్రతలు మీరు తీర్చమని ప్రార్థన చేసి మా ప్రభు స్తోత్రాలు. మీ దినసేత మమ్మల్ని మా కుటుంబాలను మీరు దీవించండి. మా ప్రభుని చిత్తమైతే వచ్చే ఆదివారం మా ప్రభుని సరిదలు మేము చేరి మేము స్తుతించే కృపను సహాయం దయచేయండి. రాత్రి చక్కటి విశ్రాంతిని అనుగ్రహించు. మా ప్రభు చక్కటి దర్శనాన్ని చూసి మరలా వేకుజాములే ఇచ్చే కృపను దయచేయండి. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నా పరిశుద్ధంగా రాజ్యముఖ్యంగా విశుద్ధం పరలోకం నెరవేర్చడం పుణ్యం నెరవేర్చడం మానవులు మాకు దయచేయండి. మైదా పరిశుద్ధ ప్రకారం మా పరిశుద్ధి పురుషులను తప్పించు. ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరం నిలుగుతాయి. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభువు రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ కట్టిన సహవాసం సకల దేవుడు ప్రియుల సదాకాలం మనకు, మన కుటుంబాలకు, మన సంఘములకు, సకల పరిశుద్ధులకు, ప్రపంచ దేశాలకు ఆయన సన్నిధి కాంతల ప్రశ్న సమాధానం తోడే నడిపించునుగా. రాత్రి నేడవాయకు దాత్రిపై చీకటులు కమ్మెను, సాయమేమి లేని వారికి సాయుడనసి అందరికీ వందనాలండి.